సినిమా తీయటం అనేటువంటిది కమర్షియల్గా ఆలోచించి లాభాల గురించి ఆలోచించి నేను ఎప్పుడు సినిమాలు తీయలేదు. మంచి మెసేజ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి కథలు మాత్రమే అనుకుని నేను గతంలో సినిమాలు తీయటం జరిగింది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు. ఒక హీరో రాజేంద్ర ప్రసాద్ గారు అయితే అవర్ రియల్ హీరో హనీ అనే ఒక కుక్క. అది కుక్క బేస్గా తీసుకుని కుక్క చుట్టూ తిరిగేటువంటి కథ ఇది. ఇది ఒక రియల్ స్టోరీ. ఇది ఒకప్పుడు జపాన్లో ఆ కుక్క 1925లో పుట్టి 1937లో చనిపోయింది. ఆ కుక్క. ఆ కుక్కకి సంబంధించిన కథ ఆధారంగా తీసుకుని ఇవాళ ఈ సినిమా తీస్తున్నాం మేము. మాకు ప్రధానమైన ప్రోత్సాహకులు ఒకటి దాసరి నారాయణరావు, రెండు కోడి రామకృష్ణ గారు. వాళ్ళ యొక్క ప్రోత్సాహం కూడా ఈ సినిమా మళ్ళీ నేను తీయాలనే ఉద్దేశంతో నన్ను ప్రేరేపించడం కూడా జరిగిందని మనం చేస్తున్నా. చక్రి గారు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది, సిట్టింగ్ జరిగింది. 15వ తారీఖుని ఫిలిం నగర్ టెంపుల్లో దాసరి నారాయణరావు గారి క్లాపు, కోడి రామకృష్ణ గారు డైరెక్షను, వినాయక్ గారు స్విచ్ తోటి స్టార్ట్ చేస్తున్నామండి. రాఘవేంద్రరావు గారి పూజ. 16వ తారీఖు ద్వితీయకం లేకుండా షాట్ తీసుకుని ఆ రోజు రాత్రి మొత్తం టోటల్ యూనిట్ బయలుదేరి వెళ్ళిపోయి 3 days ఆ కుక్కకి అక్కడ లోకల్గా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడెక్కడ అది యాక్ట్ చేస్తుందో అక్కడ ఈ ట్రైనరు, నేను, కెమెరామెన్ మొత్తం అన్ని తిప్పి దానికి కొత్తదనాన్ని పోగొట్టి 19th రాజేంద్ర ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారండి. 19th నుంచి ఒకే షెడ్యూల్ 30 days అక్కడే ఉండి గుమ్మడికాయ కూడా అక్కడే కొట్టి బయలుదేరి వస్తామండి. ఇది షెడ్యూల్. సబ్జెక్ట్ విన్నాను, చాలా బాగుంది. అంటే కుక్క పై ఒక సబ్జెక్టు కొత్తగా అనిపించింది. అంటే ఎట్లాగో అందరికీ తెలుసు కుక్క అంటేనే ఒక విశ్వాస జంతువు అని. మనం అప్పుడప్పుడు కుక్కకున్న విశ్వాసం లేదని చెప్పి మనుషులను తిరుగుతుంటాం. సో అంత గొప్ప మనసు కుక్కకు ఉంటుంది. దానికి ఒక విలువలు కొన్ని ఉన్నాయి దానికి. సో అలాంటి దాన్ని మనం సినిమాగా చేయడం అనేది ఒక కొత్త ప్రయోగం. మరి ఆ ప్రయోగం అనేది అందరూ చేయరు, ధైర్యం కావాలి. సో ఎన్నో సినిమాలు, ఎన్నో కథలు వినుంటారు. అవన్నీ పక్కన పెట్టేసి కుక్క మీద చేయడం మాత్రం హ్యాట్స్ ఆఫ్. అది ఆయనకే గొప్ప ఆయనకి దక్కుతుంది. డెఫినెట్గా హిట్, భగవంతుడు హిట్ ఇవ్వాలని కోరుకుంటాను.